అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్తో యుద్ధంలో మరోసారి తెరపైకి వచ్చింది ఇజ్రాయెల్కు చెందినటువంటి మొసాద్ పేరు. ఇరాన్ సుప్రీం ఖమేనీని అదును చూసి మొసాద్ లేపేశాడు. ఇక పక్కా ప్లానింగ్తో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. కొన్నేళ్ల నుంచి టెహ్రాన్లో ఇజ్రాయెల్ గూఢచర్యం చేస్తోంది. ఇక సీక్రెట్గా ఖమేనీని ట్రాక్ చేసింది ఇజ్రాయెల్. ఇక ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ నియంత్రణలోకి టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలు ఉన్నాయనేటువంటి విస్తుగొల్పేటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఖమేనీ ప్రతి కదలికను రికార్డ్ చేసింది మొసాద్. హ్యాకింగ్తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ను వినియోగించారు మొసాద్. ఇక బిగ్ ఫిష్ ఖమేనీ కోసం అమెరికా, CIA సహకరించినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో హెజ్బొల్లా గ్రూపులను పేజర్లలో బాంబులు పెట్టి చావు దెబ్బ కొట్టింది మొసాద్. 1949లో ఇజ్రాయెల్లో ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది మొసాద్. ఇక ప్రపంచంలోనే అత్యంత చురుకైన గూఢచారి సంస్థగా మొసాద్కు పేరుంది. అత్యంత కష్టతరమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహించడంలో దిట్టగా పేరుంది మొసాద్కు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏదో అదును చూసి బాంబులు వేసి ఖమేనీని అంతమొందించినది కాదు, ఎప్పటి నుంచో కూడా గూఢచర్య చేసి ఖమేనీ ప్రతి కదలికను కూడా, అంటే మొసాద్ పేరు పర్టికులర్గా ఈ టైంలో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కష్టతరమైనటువంటి పనిని కూడా కొన్నేళ్ల పాటు నిరంతరాయంగా మానిటర్ చేసి పక్కా సమాచారంతోనే ఖమేనీని అంతమొందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ మృతికి సంబంధించి తాజా పరిణామాలు అన్ని కూడా ఒకటొకటి బయటకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో భాగంగానే మొత్తం కూడా మొసాద్ కావచ్చు, అలాగే CNN, అమెరికాకు చెందినటువంటి CNN, ఈ ఇద్దరు కలిసి, ఈ రెండు సంస్థలు కలిసి మొత్తం కూడా ఖమేనీని మట్టుబెట్టాయి. దాంట్లో చాలా కీలక విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే టెహరాన్ లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను మొసాద్ కొన్ని ఏళ్లు తరబడి నుంచి తన ఆధీనంలోకి తీసుకుంది. వాటి ద్వారా ఖమేనీ బాడీ గార్డులు ఎక్కడ కార్లను పార్క్ చేస్తా ఉన్నారు, ఏ మార్గాల్లో వెళ్తా ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరు నివసిస్తా ఉన్నారు, ఆ టైమింగ్స్ ఏంటి, దానిపైన మొత్తం కూడా ఏదైతే ఖమేనీ కదలికల పైన, అలాగే వాళ్ళ మొత్తం చుట్టూ ఉండేటువంటి బలగాల పైన మొత్తం కూడా ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ CNN, అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ, అలాగే మొసాద్ సంస్థ, ఈ రెండు మూకుమ్మడిగా కలిసి కట్టుగా చాలా ఏళ్ల తరబడి కూడా ఇది ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది. కొన్ని ఖచ్చితంగా ఈ కార్యాలయాలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అంతా కూడా వాళ్ళు హ్యాక్ చేసినట్టయితే తెలుస్తా ఉంది. ముఖ్యంగా గతంలో కూడా దీంతో పాటు గతంలో కూడా ప్రెజర్ల ద్వారా హిజ్బాలను దెబ్బతీసినటువంటి ఈ మొసాద్ ఇప్పుడు నేరుగా ఇరాన్ రాజధాని నెట్వర్క్ ను ఛేదించడంలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి చాలా అత్యున్నతమైన ఇది కూడా ఉంది మురళి. ముఖ్యంగా ఈ మొసాద్ అనేది డిసెంబర్ 13, 1949 ప్రారంభించబడింది. దీనికి సంబంధించినటువంటి ఇజ్రాయిల్ యొక్క మొదటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ దీనికి అంటే ఆయన నేతృత్వంలో ఇది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ మొసాద్ నాయకుడిగా మొదటి డైరెక్టర్ గా రూవెన్ షిలోవ్ ఈయన పనిచేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి హిబ్రూ అంటే ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత కీలకమైనది. ఇది ఇజ్రాయెల్ కి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి దాంట్లో కూడా ఇది పనిచేస్తా ఉంది. ఈ మొత్తం ఆపరేషన్లు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడే కాకుండా గతంలో కూడా 1960లో రెండవ ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది యూదులకు సంబంధించినటువంటి మరణానికి సంబంధించినటువంటి అధికారి యొక్క మొత్తం కూడా వాళ్ళ రహస్యాలు కావచ్చు మొత్తం కూడా ఇది తెలుసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత 1972లో ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఒక క్రీడాకారులను చంపినటువంటి బ్లాక్ లో కూడా ఉగ్రవాదులను ప్రపంచవ్యాప్తంగా వెంటాడి ముట్టుబెట్టిన పరిస్థితి కూడా ఈ సంస్థకు మాత్రమే ఉంది. ఈ సంస్థ ఇట్లా 1976లో కూడా ఉగాండాలో హైజాక్ చేయబడినటువంటి విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికులు సురక్షితంగా కాపాడిన ఘటనలు కూడా ఈ సంస్థకైతే ఉన్నాయి. అలాగే ఇరాన్ కు సంబంధించి 2018లో ముఖ్యంగా ఈ ఘటన మనం తీసుకోవాలి. ముఖ్యంగా 2018లో టెహరాన్ లోని ఒక రహస్య గిడ్డంగి నుండి ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించినటువంటి వేలాది పత్రాలను, ఫైళ్లను ఇక్కడ మొత్తం కూడా తీసుకెళ్లి ఇజ్రాయిల్ లకు ఇచ్చారనేది కూడా ఒకంత సమాచారం అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్
అణు పితామహుడు మొక్సిన్ ఫిజ్రావాదేతో సహా పలువురు శాస్త్రవేత్తల అత్యాధునిక సాంకేతికాలతో కూడినటువంటి రిమోట్ కంట్రోల్లను కూడా వీళ్ళు మొత్తం కూడా హ్యాక్ చేసి ఇవన్నీ కూడా అటు ఇజ్రాయెల్ కి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో అత్యంత కీలకంగా వీళ్ళ చర్యలు ఇవి కూడా ఉంటాయి. ముఖ్యంగా 3 అంశాల వారీగా వీళ్ళు ఈ మొత్తం కూడా ప్రక్రియ నిర్వహిస్తూ ఉంటారు. ఒకటి హ్యూమన్ ట్రాఫికింగ్, హ్యూమన్ సంబంధించినటువంటి అంటే గూఢాచారి వ్యవస్థలో ఏళ్ల తరబడిగా ఒక మనిషిని అక్కడ స్లీపర్ సేల్స్ గా పెట్టి ఒక మనిషిని మొత్తం ఆయన జీవిత కాలంగా కూడా అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు అప్పుడు రంగంలోకి దిగి మొత్తం నేరుగా దానికి సిద్ధం అవుతా ఉంటారు. దాంతో పాటు హనీ ట్రాప్స్ కూడా చేస్తూ ఉంటారు. శత్రువులను ఆకర్షించడం కావని, రహస్య భేటీలు కావని, ఇవన్నీ దీంతో ఒక వర్షన్ ఉంటుంది. ఇంకొక రెండో అంశం తీసుకుంటే మొత్తంగా టెక్నాలజీని ఉపయోగించి కూడా పెద్ద ఎత్తున యూజ్ చేసుకుంటారు. ఈ రెండో అంశంలోనే ఇరాన్ కి సంబంధించినటువంటి ఇప్పుడు ఖమేనీ మరణం ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, మొత్తం కూడా డిజిటల్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా తీసుకువెళ్లి అక్కడ సమాచారం ఇస్తా ఉంది. సో ఇట్లా ఫోన్లు, కంప్యూటర్లు, మైకులు, కెమెరాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళి సో వాళ్ళు అట్లా చేస్తా ఉంటారు. దాని తర్వాత మూడవది డికాన్ కి సంబంధించినటువంటి అంటే వినూత్నంగా ఈ కొత్తగా చేర్చినారు. డికాన్ అనేది ప్రెషర్ బాంబులు కావచ్చు, రిమోట్ కంట్రోల్ మిషన్లు కావచ్చు, అలాగే విష ప్రయోగాలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ ముందు ఉంటది అంటే ఈ మసూద్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మొసాద్ లో ముఖ్యంగా ఏఐ కంటే కూడా అత్యాధునిక టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంటది. ఈ ప్రస్తుతం ఈ దాడిని అంతా కూడా ఏఐ టెక్నాలజీ ద్వారానే జరిగింది అనేది కూడా గుర్తిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఈ అత్యంత కీలకమైనటువంటి గూఢాచారి వ్యవస్థలో ఈ వ్యవస్థ కూడా మరి మొసాద్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది, అటు సిఐఏ కూడా పనిచేస్తుందని తెలుస్తున్నారు. మురళి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక ఇరాన్ యుద్ధంతో మరోసారి తెరపైకి ఇజ్రాయెల్కి చెందినటువంటి మొసాద్ పేరు బయటకు వస్తోంది. ఇరాన్ సుప్రీం ఖమేనీని అదును చూసి మొసాద్ అనే సంస్థ లేపేసినట్లుగా కూడా తెలుస్తోంది. పక్కా ప్లానింగ్తో ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. కొన్నేళ్ల నుంచి టెహ్రాన్లో ఇజ్రాయెల్ గూఢచర్యం నిర్వహిస్తోంది. సీక్రెట్గా ఖమేనీని ట్రాక్ చేసింది ఇజ్రాయెల్. ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు హ్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ నియంత్రణలోకి టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరాలు ఉన్నట్లుగా సమాచారం. కొన్ని సంవత్సరాలుగా ఖమేనీ ప్రతి కదలికను కూడా మొసాద్ రికార్డ్ చేసింది. హ్యాకింగ్తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ను కూడా మొసాద్ వినియోగించింది. బిగ్ ఫిష్ ఖమేనీ కోసం సహకరించింది అమెరికా చెందినటువంటి సిఐఏ సంస్థ. గతంలో హెజ్బొల్లా గ్రూపులను పేజర్లలో బాంబులు పెట్టి చావుదెబ్బ కొట్టింది మొసాద్. 1949లో ఇజ్రాయెల్లో మొసాద్ ఏర్పడింది. ప్రపంచంలోనే అత్యంత చురుకైన గూఢచారి సంస్థగా మొసాద్కు పేరుంది. అత్యంత కష్టతరమైనటువంటి ఆపరేషన్స్ నిర్వహించడంలో దిట్టగా పేరొందింది మొసాద్.